రైట్ బులెటిన్లో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. తంగాలపల్లి మండలం గుడిలచ్చపేటకు చెందినటువంటి బొల్లెపు సిద్ధయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్ను సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అజ్ఞాతంలో ఉండగా సంతోష్ తండ్రిని చంపినట్లుగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నర్సయ్య చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న సంతోష్ పథకం ప్రకారం నర్సయ్యను అగ్రహారం గుట్టలకు పిలిపించి అతి దారుణంగా హత్య చేశాడు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్య గురయ్యాడు. తంగాలపల్లి మండలం గండిలచ్చపేటకు చెందినటువంటి బల్లెపు సిద్ధయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్ను సంతోష్ అనే వ్యక్తి హత్య చేసి పోలీసుల దగ్గర లొంగిపోయాడు. అజ్ఞాతంలో ఉండగా సంతోష్ తండ్రి చంపినట్లుగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నర్సయ్య తెలియజేశారు. దీంతో కోపం పెంచుకున్నటువంటి సంతోష్ పథకం ప్రకారం నర్సయ్యను అగ్రహారం గుట్టలకు పిలిపించి అతి దారుణంగా హత్య చేశాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. సాయిరాం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట ప్రాంతంలో అత్యంత కిరాతకంగా జరిగిన హత్య ఘటన సంచలనం రేపుతోంది. అయితే హత్యకు గురైన వ్యక్తి తంగలపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న అని అయితే తెలుస్తోంది. ఇతడి నేపథ్యం చూస్తే గతంలో పీపుల్స్ వార్ మాజీ నక్సలైట్ గా పనిచేశాడు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ కూడా రాజకీయంగా కూడా చురుకుగా వ్యవహరిస్తున్నాడని కూడా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్సయ్య తన అజ్ఞాత జీవితం సమయంలో పార్టీ ఆదేశాల మేరకు ఒక వ్యక్తిని హత్య చేశానని, ఆ వ్యక్తి పేరు పెద్దన్న అని బహిరంగంగా చెప్పాడు. అయితే ఆ పెద్దన్న ఇప్పుడు ఈ హత్యకు పాల్పడ్డ జక్కుల సంతోష్ అనే నిందితుడి తండ్రి అని అయితే ప్రస్తుతం మనకున్న ప్రాథమిక సమాచారం. అయితే తన తండ్రి మరణ రహస్యాన్ని ఆ యూట్యూబ్ లో చూసిన సంతోష్ అనే నిందితుడు తీవ్ర ఆవేదనకైతే గురై పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకునేందుకు గత కొంతకాలంగా ఈ హత్యకు పథకం రచించినట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ క్రమంలో నర్సయ్యపై అభిమానాన్ని నటిస్తూ స్నేహం పెంచుకున్న సంతోష్ అతడిని వేములవాడ అగ్రహారం గుట్టలో నిర్మానుష్య ప్రాంతానికి అయితే తీసుకెళ్లి అక్కడ బండరాయితో తలపై పలు దెబ్బలు కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లయితే ప్రాథమిక విచారణలో అయితే తేలింది. హత్య అనంతరం నిందితుడు సంతోష్ నేరుగా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ కు అయితే వెళ్లి లొంగిపోయాడు. మరోవైపు ఈ ఘటన సమాచారం అందుకున్న వేములవాడ పోలీసులు సంఘటన స్థలాన్ని అయితే పరిశీలించారు. ప్రస్తుతం అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గీటే వేములవాడలోని సివిల్ హాస్పిటల్లో ఉన్న ఈ నక్సలైట్ సిద్ధన్న మృతదేహాన్ని అయితే పరిశీలించారు. మరోవైపు నిందితుడైన సంతోష్ ని జగిత్యాల నుంచి వేములవాడకు అయితే తరలిస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తానికి ఈ ప్రస్తుతం హత్యా స్థలాన్ని అయితే పోలీసులు సీజ్ చేసి క్రూజ్ టీమ్ తో ఫోరెన్సిక్ సిబ్బందితో కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే మొత్తానికి హత్య జరగడానికి కారణం కేవలం ప్రతీకార ఉద్దేశమేనా, లేక మృతుడి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎవరైనా నిందితుడితో జత కలిసి ఈ హత్యకు ప్రేరేపించి ఉంటారా అనే కోణాల్లో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయిరాం. రైట్, థాంక్యూ రాజు.